హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్। ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం। దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి, థ్యాంక్ యూ। ముందుగా మనం భృగంపాడు మార్కెట్లో కనిష్ట ధర 7,020 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలు పలికింది। ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధరలు 5,000 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,550 రూపాయలు పలికింది। ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,556 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 7,301 రూపాయలు పలికింది। వేములవాడ మార్కెట్లో కనిష్ట ధరలు 6,620 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,000గా పలికింది। నిర్మల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,920 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 6,900 పలికింది। ఎనుకునూరు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,900 ఉండగా గరిష్ట ధర వచ్చి 6,690 రూపాయలు పలికింది। మంచిర్యాల మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,000 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,000గా పలికింది। గన్పూర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,880 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 7,100గా పలికింది। ఆదోని వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4,579 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,979 రూపాయలుగా పలికింది। సో రోజుకైతే మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి। కింటా పైన 150 నుంచి 100 రూపాయలు రైతులను గమనించుకోవాలి। సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। చాలామంది పత్తి రైతులు అయితే పత్తి అమ్మేసిన తర్వాత పత్తి ధరలు పెరుగుతున్నాయి। సో ఉన్న వాళ్ళకైతే పర్లేదు, అమ్ముకున్న వారు కాస్త నష్టం అని చెప్పుకోవచ్చు। వీడియో నచ్చితే లైక్ చేయండి।